ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే షూటింగ్ డీటెయిల్స్, అలాగే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అలాగే ఈరోజు ప్రోమో కూడా వచ్చేసింది, ఆ డీటెయిల్స్. సో బిగ్ బాస్ ని మార్చేద్దాం అని మన నాగ్ సార్ గారు ప్రోమో అయితే ఇచ్చేసారు. కానీ వాయిస్ అయితే అంతగా నచ్చలేదు. ఆ వాయిస్, అందులో ఉన్న గంభీరత్వం కానీ అదైతే కనిపించలేదు. పోనీ అగ్ని పరీక్ష షోకి ఒక బిగ్ బాస్ ని ఉంచి తర్వాత మళ్ళీ మెయిన్ బిగ్ బాస్ కి మళ్ళీ సేమ్ అదే వాయిస్ కంటిన్యూ చేస్తారా అనేది చూద్దాము. సో ఆ వాయిస్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. బిగ్ బాస్ ని మార్చేద్దాం అని చెప్పేసి ఆ వాయిస్ అనేది ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. అలాగే టాస్క్లు మనకు ఆ షూటింగ్ అగ్ని పరీక్ష షో 22 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ షోలో రకరకాల రచ్చలు, గొడవలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయంట. ఫుల్ టాస్క్లు, బ్యాలెన్సింగ్ టాస్క్లు, అన్ని రకాల టాస్క్లు అయితే జరుగుతున్నాయంట. అలాగే అప్పుడే లవ్ ట్రాక్ కూడా మొదలైందంట. అదేంటో కూడా చూద్దాము. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తే పాయింట్స్ అనేది మీకు నచ్చిన పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీరు లైక్ చేయడం ద్వారా చాలా మందికి అయితే చూపిస్తుంది సజెషన్ లో. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకు ముందుగా అభిజిత్ అయితే వచ్చేసాడు. సో నేను చాక్లెట్ బాయ్ అని కాదు, ఈసారి చాక్లెట్ బాయ్ అయితే కనిపించను అని చెప్తున్నాడు. అలాగే మీరు ఒక కంటెస్టెంట్ కాదు, మీరు కంటెస్టెంట్ సెలెక్ట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. సో చాలా అంటే అభిజిత్ చాలా సీరియస్ అవుతున్నాడంటే చాలా మంది మీద. ఇంకా ఈ షోలో ఉన్నంత ఇది అయితే కాదు, ఒక రేంజ్ లో అయితే నడుస్తుంది. సో అప్పుడే ఇంకా ఈ గర్ల్స్ ఉన్నారు కదా, సో ఈ బాయ్స్ కన్నా గర్ల్స్ ఎక్కువ డామినేటెడ్ గా ఉండి వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా రచ్చ అయితే చేస్తున్నారట మనకి. ఇంకా మనకు షో అయితే 22 నుంచి వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఏ విధంగా ఏంటి అనేది కూడా అప్పుడు కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఆ లీక్స్ గురించి అయితే చూద్దామండి. గర్ల్స్ అయితే టూ మచ్ ఓవర్ యాక్షన్ అంట. ఈ శ్రీజ, అనుష వీళ్ళకి కొంచెము ఇన్స్టాలో కొంచెం ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నందువల్ల వీళ్ళు ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ గా బిహేవ్ అయితే చేస్తున్నారట. మరి ఇట్లా వచ్చాయి లీక్స్ అయితే చూద్దాము. మరి ఎపిసోడ్ అప్పుడు ఎలా ఉంటుంది, ఏం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. సో చాలా ఇరిటేటింగ్ గా బిహేవ్ అయితే చేస్తున్నారట. సో వీళ్ళు ఏంటంటే ఇంకా మనకు జెంట్స్ వచ్చేసి వాళ్ళు అంత మ్యారేజ్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ అయితే చేయట్లేదట. కానీ ఈ అమ్మాయిలు మాత్రం చాలా ఓవర్ యాటిట్యూడ్ తో ఉన్నారంట. ఈ శ్రీజాకి ఇంకా అభిజిత్ కి కూడా చాలా గొడవ అయింది కదా, గ్రూప్ డిస్కషన్ అప్పుడే గొడవ అయింది. సో ఈ గ్రూప్ డిస్కషన్ లో కూడా ఈ అనుష, రత్నము, శ్రీజ చాలా ఓవర్ చేశారు. అదే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, తమ్ము శ్రీజాకి అభిజిత్ కి గొడవ అని. సో నా వీడియోస్ లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే మిస్ తెలంగాణ కల్కి అంటే ఈమె సెకండ్ వచ్చింది మిస్ తెలంగాణ దానికి. అప్పుడు ఆ అమ్మాయి కూడా బ్యాక్ పిచ్చింగ్ అది ఇది చేస్తుందని టాక్. ఇక లీక్స్ ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నేనేం చెయ్యొద్దనుకున్నాను కానీ పెద్ద పెద్ద వాళ్ళే ఈ లీక్స్ గురించి వీడియోస్ చేసినప్పుడు మనం ఎంత అనిపించి నేను కూడా చేస్తున్నానండి. అలాగే వెజ్ ఫ్రైడ్ మోమో అని ఉంది కదా అమ్మాయి, దివ్య నిఖిత, అమ్మాయి పేరు అయితే దివ్య నిఖిత. వెజ్ ఫ్రైడ్ మోమో ఈమెకు కూడా చాలా అభిజిత్ అయితే క్లాస్ స్పీకర్ అంట. సో ఇంకా ఈ శ్వేత శెట్టి, ఈ అమ్మాయిపై అయితే పాజిటివ్ టాక్ ఉందని తెలుస్తోంది. అలాగే మనకు ఈ షోలో అయితే డైరెక్టర్ ది క్రిష్ మూవీ అయితే ప్రమోషన్ అయితే జరగబోతుందంట. అయితే బీబీ హౌస్ టాస్క్లు వచ్చేసి నవగ్రహాలు, 9 ప్లానెట్స్ అనే ఒక థీమ్ తో అయితే ఈ షోలో కొన్ని నడుస్తా ఉన్నాయి. అంటే గేమ్స్ ఇట్లా ఉంటాయి కదా, పార్ట్ టాస్క్ అంట, బ్యాలెన్సింగ్ టాస్క్, పార్ట్ టాస్క్ అని చెప్పేసి రకరకాల మనకు బిగ్ బాస్ లో ఎలాంటి టాస్క్లు ఎలాంటివి అయితే పెడతారో అలాంటివే. సో ఇంకా అప్పుడే మనకు ఇంకా లవ్ ట్రాక్ కూడా మొదలైందంటే ఇంకా ఆలోచించాలి ఏ రేంజ్ లో మనోళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. అంటే ఇక బిగ్ బాస్ మొత్తం అవపోసన పట్టినట్టున్నారు. అందుకే అప్పుడే లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ చేశారంటే వచ్చి ఎన్ని రోజులు కాలేదు. మరి ఇక గ్రూప్ డిస్కషన్ అప్పటి నుంచే మరి మొదలెట్టారో ఏమో తెలియదు కానీ లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిందంట ఆల్రెడీ. ఇంకా గొడవలు, రచ్చలు చాలా ఎక్కువ అయిపోతున్నాయంట. ఇంకా ముందు చూద్దాము మనకి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో. సో వీళ్ళ పేర్లు అయితే ఇలా వినిపించాయి. ఇంకా శ్రీజ, అనుష అయితే ఓవర్ యాటిట్యూడ్ అని తెలిసిపోయింది. ఇంకా పాజిటివ్ టాక్ అంటే ఇంకా శ్వేత శెట్టిపై ఇంకా ముందు చూద్దాము. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఇప్పుడు ఏం లేదండి, అగ్ని పరీక్ష షోలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు, ఒక 2-3 ఓటింగ్ ద్వారా చేస్తారు. సో ఈ టాస్క్లలో ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకు ఓటింగ్ అప్పీల్ చేసే అవకాశం అయితే ఇచ్చారంట. చూడాలి.
అలాగే బిగ్ బాస్ ని మార్చేద్దాం అంటే బిగ్ బాస్ వాయిస్ మారిపోయింది. ఇంకా మరి అభిజిత్ది అంతా అభిజిత్ మాని, అభిజిత్ మయము, అభిజిత్ అంటున్నారు. సో అభిజిత్ ఫ్యాన్ బేస్ చాలానే ఉండింది అనుకుంటా. అందుకంటే ఇంకా ఇక్కడ చూస్తూ ఆ పేరు చెప్పగానే ఇంకా చాలా మందిలో ఒకటి క్రియేట్ అవుతుంది. చూద్దాం మరి. నాకైతే ఆ సీజన్ లో అభిజిత్ అయితే ఎక్కువ అనిపించలేదు. ఓకే, నార్మల్ గా, మరీ అంత ఇష్టం కాదు, మరీ అంత ఇది కాదు. నాకు ఆ సీజన్ లో అయితే సోహెల్ ఎక్కువగా నచ్చాడు. బట్ ఏంటో మరి అందరు అభిజిత్ అంటున్నాడు. అదేంటి ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా, మరి అది ఎందుకు ఫేమస్ అయింది అంటే అఖిల్ ఓవర్ యాక్షన్ వల్ల. అఖిల్ అక్కడ సరిగా లేకపోవడం వల్ల అభిజిత్ ఎక్కువగా ఎదిగినట్టు అయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ మోనాలు ఎంబట ఇద్దరు పడుతుంటారు, అఖిల్ అండ్ అభిజిత్ వన్స్ ఒకసారి పక్కన పెట్టేసాడంటే మళ్ళీ అటువైపు తిరిగి కూడా చూడడు. సో ఆ మెంటాలిటీ, ఆ మెచ్యూరిటీ, ఆ క్యారెక్టర్ నచ్చిందేమో జనాలకి. మరి నేనైతే ఎక్కువగా చూసింది అదొక రోబోట్ టాస్క్ లో మాత్రం చాలా బాగా ఆడాడని అర్థమైంది. సో ఇంకా అక్కడ అఖిల్ది ఎక్కువ, అంటే అఖిల్ కూడా అతన్ని ఇప్పుడు అభిజిత్ కన్నా అఖిల్ది కొంచెం చిన్న వయసు, అభిజిత్ మెచ్యూరిటీ మైండ్. కానీ అఖిల్ కూడా పాపం 2 సార్లు సెకండ్ వచ్చాడు. సో అతని ఎఫర్ట్స్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి కదా. మరీ అంత చిన్న చూపుగా చూడడం కూడా కరెక్ట్ అనిపించలేదు. ఇంకా మేబీ అఖిల్ వల్ల అభిజిత్ ఎదిగాడేమో పైకి అన్ని నాకు అనిపించింది. సో చూద్దాం మరి ఎంత బాగా సెలెక్షన్ జరిగింది, ఎంత బాగా అయింది. మనకైతే ఎపిసోడ్ చూస్తే కానీ ఏం చెప్పలేము, ఇవన్నీ జస్ట్ లీక్స్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ముందు మరిన్ని వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. కొంచెం లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కూడా ముందుకెళ్తాయి ఫ్రెండ్స్. ఐ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.